హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం జూలై 1వ తేదీన పంపిణీ చేయబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి తాజాగా వెబ్‌సైట్‌లో కొన్ని కీలక మార్పులైతే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కీలక మార్పులతో పాటు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించిన ఈ యొక్క లెటర్ కూడా అందజేయబోతున్నట్లు, ఈ యొక్క లెటర్‌తో పాటు కొత్తగా లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కొత్తగా విడుదల చేసిన లిస్ట్‌తో పాటు మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీకైతే పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. దీనితో పాటుగా మనకు జూలై 1వ తేదీన ఎవరికి పెన్షన్ అనేది ఇస్తారో, ఎవరికి పెన్షన్ డబ్బులనేది 2వ తేదీన ఇస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ ఎందుకు మొదటి రోజు వాయిదా పడుతుంది అనే దానికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బుల విషయంలో కూడా ఈ రోజున సీఎస్ నీరవ్ కుమార్ కూడా కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన క్లారిటీ అనేది నేను మీకు ఈ యొక్క వీడియోలో అయితే ఇస్తాను. ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్‌గా కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. జూలై 1వ తేదీన స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాడేపల్లి మండలం పెనుబాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయబోతున్నట్లు, దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి తొలిసారిగా ఇంటింటికి వెళ్లి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేస్తున్నారని, ఇప్పటికే ఆ యొక్క గ్రామంలో పెన్షన్దారులకు సంబంధించిన అన్ని రకాల లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడం జరిగింది. ఇకపోతే మిగతా వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం జూలై 1వ తేదీన పంపిణీ చేయబోయే సామాజిక భద్రతలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి రూ. 3,000 పెన్షన్ రూ. 4,000 ఏప్రిల్ నుంచి పెంచినారు కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి రూ. 6,000, పూర్తిగా వికలాంగులకు రూ. 15,000 ఈ విధంగా పెన్షన్ అమౌంట్ అనేది పెంచినట్లు దీనికి సంబంధించి యొక్క వెబ్‌సైట్‌లో కొన్ని కీలక మార్పులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరికి పెన్షన్ డబ్బులు అనేది అందజేశారు. అలాగే దీనికి సంబంధించిన లిస్ట్ కూడా రావడం జరిగింది. ఇందులో మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు తాజాగా ఉన్న అప్డేట్ ఏమిటంటే మనకు తప్పనిసరిగా జూలై 1వ తేదీని దాదాపుగా 90% వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు అలాగే సంబంధిత అధికారులకు ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క జూలై 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్‌కి సంబంధించి తాజాగా ఈ యొక్క లెటర్ అనేది తప్పనిసరిగా అందరికీ పంపిణీ చేయాలని దీనికి సంబంధించిన ఈ విధంగా అయితే అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట చేసిన 5 సంతకాలకు సంబంధించి అలాగే ఈ యొక్క 5 సంతకాల్లో మనకు పెన్షన్ల పంపిణీ ముఖ్యంగా ఉంది కాబట్టి ముందుగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభించారు కాబట్టి జూలై 1వ తేదీన పంపిణీ చేస్తున్న ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి ప్రియమైన పెన్షన్దారులకు నమస్కారం అని అలాగే మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రూ. 1000 అనేది పెంచి అంటే ఒకేసారి రూ. 1000 అనేది పెంచి ఇక మీదట రూ. 4,000 అందజేస్తున్నట్లు, దివ్యాంగులకు రూ. 3,000 నుంచి రూ. 6,000 పెంచినట్లు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలకు సంబంధించి 65 లక్షలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ జూలై 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అధిక మొత్తంలో భారం అనేది అవుతున్నా కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు, ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ అనేది పెంచారు కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బుల్లో ప్రతి నెల రూ. 1000 చొప్పున రూ. 3,000 అలాగే జూలై నెలకు సంబంధించిన పెన్షన్ 4,000 టోటల్‌గా రూ. 7,000 పెన్షన్ అనేది జూలై 1వ తేదీన అందజేస్తున్నట్లు, అలాగే ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్‌లకు సంబంధించి స్వర్గీయ ఎన్టీఆర్ గారి పేరును నామకరణం చేసినట్లు, ఎన్టీఆర్ భరోసా పేరు మీద ఇక మీదట ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్‌ల పంపిణీ చేస్తున్నట్లు, మీ భద్రత మా బాధ్యత, మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతూ చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క లెటర్ మీకైతే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క లెటర్‌తో పాటు మీకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి కూడా గనుక చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా రసీదు కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క రసీదులో మీకు ఒక క్లారిటీ నేనైతే మరొకసారి అయితే చెప్తాను. దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ముందుగా మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసాకు సంబంధించిన పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎవరెవరికి ఎంత పెంచుతారు అనే దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అలాగే సింగిల్ ఉమెన్‌లు, అలాగే ట్రాన్స్‌జెండర్‌లు, డప్పు ఆర్టిస్టులు ఇలా ఏదైతే మత్స్యకారులు ఇలా ఏదైతే పెన్షన్లు అనేది ఉన్నాయో వీరందరికీ రూ. 3,000 పెన్షన్‌ని రూ. 4,000 పెంచడం జరిగింది. అలాగే ఈ యొక్క రూ. 4,000 పెన్షన్‌తో మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి మరొక రూ. 3,000 చొప్పున 3,000 అలాగే మనకు జూలై 1వ తేదీన అందజేసే రూ. 4,000 టోటల్‌గా రూ. 7,000 పెన్షన్ అనేది ఎవరైతే ఈ యొక్క 11 కేటగిరీలకు చెందున్నారో అటువంటి వారికి మాత్రమే అందజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరికొంతమంది అయితే అనుకుంటున్నారు ఏదైతే డిజేబిలిటీ పెన్షన్స్ కూడా మేము రూ. 3,000 తీసుకుంటున్నాం కదా, అంటే పైన ఎవరైతే రూ. 3,000 తీసుకుంటున్నారో వీరితో పాటుగా మేము అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ అనేది మేము పొందుతున్నాం కాబట్టి మాకు కూడా రూ. 6,000తో పాటు మరొక రూ. 3,000 అనేది గడిచిన 3 నెలలకు సంబంధించి టోటల్‌గా రూ. 9,000 ఇస్తారని కొంతమంది అయితే అడిగారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో రూ. 9,000 అనేది రాదు. కేవలం మీకు 3,000 నుంచి రూ. 6,000 పెన్షన్ అనేది ఒక్కసారిగా పెంచేశారు కాబట్టి ఇక మీదట మాత్రం మీకు రూ. 6,000 అనేది ప్రతి నెల మీకైతే రావడం జరుగుతుంది. గడిచిన 3 నెలలకు సంబంధించి రూ. 3,000 మీకు ఎట్టి పరిస్థితుల్లో అయితే రాదు. ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్ అలాగే మల్టీ లెవెల్‌లో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది కారణంగా రూ. 3,000 పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారందరికీ రూ. 6,000 పెన్షన్ అయితే అందజేస్తారు. ఇకపోతే రూ. 15,000 పెన్షన్‌కి సంబంధించి కూడా కొంతమందికి అనుమానాలైతే ఉన్నాయి. ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో అంటే పూర్తి స్థాయిలో మంచానికే పరిమితమైన వారు కావచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే
వీల్ చైర్‌కి లేదా బెడ్ మీద పరిమితమైన వారందరికీ రూ. 5,000 అనేది ప్రస్తుతం అందజేస్తున్నారు కాబట్టి వీరందరికీ రూ. 15,000 అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే మల్టీ లెవెల్‌లో ఏదైనా సరే యాక్సిడెంట్ అనేది అయ్యి ఉండి పూర్తిగా వారికి సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది అయ్యి ఉండి వారు కూడా మంచానికి పరిమితం గనుక అయి ఉన్నట్లయితే అటువంటి వారందరికి కూడా రూ. 15,000 అనేది ఇస్తారు. దీనికి సంబంధించి ఇది టోటల్‌గా మీకు మిగతా వారందరికీ సంబంధించి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది రూ. 10,000 అనేది ఆల్రెడీ అయితే అందజేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్లిప్‌లో మీకు పూర్తి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎడమ వైపు కనిపిస్తున్న స్లిప్ అనేది సచివాలయం సిబ్బంది సిబ్బంది దగ్గర మీకు సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కుడివైపు ఉన్న యొక్క స్లిప్‌లో మీకు సచివాలయం సిబ్బంది సంతకం అనేది పెట్టి ఈ యొక్క స్లిప్ మీకైతే అందజేస్తారు. ఈ యొక్క స్లిప్‌తో పాటు మీకు పెన్షన్ డబ్బులనేది పెంచినట్లు కూడా లెటర్ అనేది అందజేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది 3,000 నుంచి రూ. 6,000 పెంచారు కాబట్టి ఇక్కడ రూ. 6,000 మాత్రమే ఇక్కడ వరకైతే వేయడం జరిగింది. రూ. 9,000 పెన్షన్ అనేది మీకైతే అందజేయరు. మీకు పెంచిన పెన్షన్ రూ. 6,000 మాత్రమే అందజేస్తారు. గడిచిన 3 నెలలకు సంబంధించి రూ. 3,000 మీకైతే అందజేయరు. కేవలం 6,000 మాత్రమే అందజేస్తారు. ఇక్కడ మరొకరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది నార్మల్ పెన్షన్. వీరికి సంబంధించిన రూ. 7,000 అనేది గడిచిన 3 నెలలకు సంబంధించిన 3,000 అలాగే జూలై 1వ తేదీన అందజేసే రూ. 4,000 పెన్షన్ టోటల్‌గా రూ. 7,000 అనేది వీరికైతే అందజేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి రూ. 10,000 పెన్షన్ అనేది వీరికైతే అందజేస్తున్నారు. వీరికి సంబంధించిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు కాబట్టి వీరికి సంబంధించిన ఆపరేషన్ అనేది చేపించుకున్నారు కాబట్టి వీరికి సంబంధించిన రూ. 10,000 అనేది ఇక మీదట ప్రతి నెల వీరికైతే అందజేస్తారు. గతంలో 5,000 ఇచ్చేవారు. ప్రస్తుతం రూ. 10,000 అయితే పెంచడం జరిగింది. ఈ విధంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది పూర్తి స్థాయిలో పెంచారు కాబట్టి ఈ యొక్క పెంచిన అమౌంట్ అనేది జూలై 1వ తేదీ నుంచి తప్పనిసరిగా మొదటి రోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని దీనికి సంబంధించిన ఇప్పటికే సీఎస్ నీరవ్ కుమార్ గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించిన ఏదైతే డబ్బులున్నాయో ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ చేయాలంటే ఈ రోజు అంటే శనివారం మధ్యాహ్నం లోపల తప్పనిసరిగా పెన్షన్ డబ్బులు అనేది అందరూ తీసుకుని ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపుగా బ్యాంకులు అనేది హాలిడే అనేది ఉంటాయి కాబట్టి రేపు ఆదివారం కాబట్టి ఎవరైతే ఈ రోజు పెన్షన్ డబ్బులు అనేది తీసుకోలేకపోయారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ రోజున సీఎస్ నీరవ్ కుమార్ తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం పెన్షన్ల పంపిణీకి కేటాయించిన డబ్బులను బ్యాంకుల నుంచి శనివారంలోగా పూర్తిగా విత్డ్రా చేసుకోవాలని ఒకవేళ ఇవాళ రాత్రి లోపల అంటే ఈ రోజు సాయంత్రం బ్యాంకులు మూసేసే లోపల ఎవరైనా సరే డబ్బులు అనేది విత్డ్రా అనేది చేసుకోలేకపోయినట్లయితే బ్యాంకులు ఆదివారం కూడా డబ్బులు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. తప్పనిసరిగా జూలై 1వ తేదీన 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుందని ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుంది కాబట్టి మొదటి రోజే దాదాపుగా 90% ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఒకవేళ బ్యాంకులు ఆదివారం రోజు గనక తీయకపోయి ఉండి మీరు పెన్షన్ డబ్బులు అనేది తీసుకోలేకపోయినట్లయితే అంటే ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది మాత్రం రేపటి రోజున గానీ ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించి సోమవారం రోజున అంటే జూలై 1వ తేదీన బ్యాంకులు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు వెళ్లి ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఎవరైతే డబ్బులు తీసుకోలేని సచివాలయం సిబ్బంది ఉన్నారో అటువంటి వారందరూ జూలై 1వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ రోజు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోలేకపోయినట్లయితే జూలై 2వ తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయబడుతుంది. అలాగే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క సచివాలయం సిబ్బంది ఉన్నారో ఈ యొక్క సచివాలయం సిబ్బందికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏవైతే క్లస్టర్లు ఉన్నాయి అంటే గతంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేశారు కాబట్టి ఈ యొక్క వాలంటీర్ల మొత్తానికి సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనేది ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో అటువంటి వారందరికీ ఈ విధంగా మ్యాపింగ్ అనేది అయితే చేస్తారు. ఇక్కడ నేను స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా క్లస్టర్ ను సెలెక్ట్ అనేది చేసుకుని ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో వారికి యొక్క పెన్షన్ల పంపిణీ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సచివాలయం సిబ్బంది జూలై 1వ తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే మీకైతే చేస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏదైతే ఉన్నారో రాజకీయ నాయకుల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఏదైతే గ్రామాల పరిధిలో ఈ యొక్క సచివాలయాలు ఉన్నాయో ఈ యొక్క సచివాలయాల వద్దనే రాజకీయ నాయకుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇళ్ల వద్దకే వెళ్లి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలని తెలియజేశారు కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు అంటే ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు ఆ తర్వాత ఎవరైతే ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు జనసేన కావచ్చు బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో సచివాలయం సిబ్బందితోటి వెళ్లి ఆ యొక్క లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే పంపిణీ చేసే సమయంలో ఈ యొక్క రిసిప్ట్ అలాగే వారికి సంబంధించి ఏదైతే పెన్షన్ల పంపిణీ చేసినట్లు ఈ యొక్క లెటర్ అనేది ఉందో ఈ యొక్క లెటర్ కూడా వారికి అందజేసి ఎంతెంత అమౌంట్ అనేది పెంచారు
పెన్షన్లు పెంచుతామని హామీ అనేది ఇచ్చాము కాబట్టి మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే మేము రూ. 3,000 నుంచి ఒకేసారిగా రూ. 4,000కు పెన్షన్లు పెంచి అలాగే గడిచిన 3 నెలలకు సంబంధించి మరొక రూ. 3,000 టోటల్‌గా రూ. 7,000 అనేది జూలై 1 తేదీన పంపిణీ చేస్తున్నామని ఈ యొక్క లెటర్‌ని కూడా పంపిణీ చేసి వారికి ఒక క్లారిటీ ఇవ్వాలని కూడా ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ గనుక చూసుకున్నట్లయితే ఎవరైతే హెచ్ఐవి బాధితులు అలాగే డిజేబిలిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రం తప్పనిసరిగా వారందరికీ సంబంధించి డీబీటీ పద్ధతి ద్వారా బ్యాంకుల్లో ఈ యొక్క అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. వీరికి సంబంధించి దాదాపుగా 30,000-40,000 వరకు లబ్ధిదారులు ఉన్నట్లు వీరందరికీ సంబంధించి బ్యాంక్ అకౌంట్‌లో ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ రేపు జూలై 1 తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అయితే చేయబడుతుంది. దాదాపుగా మొదటి రోజునే 90% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగిలిన వారికి రెండో తేదీ మధ్యాహ్నం లోపల ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇది టోటల్‌గా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.